12 o'clock అవ్వడానికి ఇంకా 10 seconds టైం ఉంది. నేను యాక్చువల్లీ ఎప్పుడు రికార్డ్ చేసేది నైట్సే, బట్ ఇవాళ కొంచెం స్పెషల్. 2, 1 హ్యాపీ న్యూ ఇయర్ గైస్. ఇక్కడ యూఎస్లో ఇండియన్ ఫ్రెండ్ బ్యాచ్ అంతా ఇండియాకి వెళ్ళిపోయింది. న్యూ ఇయర్ పార్టీ చేసుకుందాం అంటే అది క్యాన్సిల్ అయిపోయింది. బట్ అయితేనే పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ బ్యాక్ తెలుగు కోడర్స్. ఇవాళ మనం నీట్ కోడ్ 150 ప్లేలిస్ట్లో థర్డ్ లెవెల్ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్లో ఫోర్త్ ప్రాబ్లం పర్మిటేషన్ ఇన్ స్ట్రింగ్ సాల్వ్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్ చాలా కంపెనీస్లోనే రిపీట్ అవుతూ ఉంటుంది, బట్ చాలా ఈజీ క్వశ్చన్. మీ ఎవరికి ఈ వీడియో మొత్తం చూడాల్సిన అవసరం రాకూడదనే కోరుకుంటున్నా. అండ్ ఎట్లాగో క్వశ్చన్ నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పట్లోపు కన్స్ట్రెంట్స్ చూసుకోండి. 2 స్ట్రింగ్స్ ఇస్తున్నాడు ఇన్పుట్ కింద, అండ్ రెండిటి లెన్స్ 1 నుంచి 10⁴ మధ్యలో ఉంటుందంట. అన్ని స్మాల్ కేస్ ఆల్ఫాబెట్సే ఇస్తాడు. ఓకే, సో ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుందాం, ఆ తర్వాత సొల్యూషన్లోకి వెళ్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్లో మనకి 2 స్ట్రింగ్లు ఇన్పుట్కి ఇస్తున్నాడు, S1 అండ్ S2. అండ్ మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఈ S1 యొక్క ఏదైనా పర్ముటేషన్ S2లో సబ్స్ట్రింగ్గా ఉందా అని కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకే, సో క్వశ్చన్ అర్థం కావాలి అంటే మనకి 2 థింగ్స్ అర్థం కావాలి. ఒకటి పర్ముటేషన్ అంటే ఏంది, ఇంకొకటి పర్ముటేషన్ ఉందా లేదా అని ఎట్లా కనుక్కుంటాం. ఓకే, సో పర్ముటేషన్ అంటే ఏంది, ఈ స్ట్రింగ్ తీసుకోండి S1, ఆ స్ట్రింగ్లోని లెటర్స్ అన్ని సేమ్ ఉంచండి, బట్ అరేంజ్మెంట్ మార్చండి, దాన్ని పర్ముటేషన్ అంటాం. సో ఇప్పుడు అరేంజ్మెంట్ మారిస్తే ఏం వస్తుంది, BA వస్తుంది. ఇది ఒక పర్ముటేషన్, బట్ దీనికి ఒకటే పర్ముటేషన్ ఉంది, BA. రైట్, అది చూడండి, CAR. దీన్ని లెటర్స్ సేమ్ ఉంచి అరేంజ్మెంట్ మార్చడానికి ట్రై చేయండి, ఏమొస్తాయి, RAC వస్తుంది, రైట్, ARC వస్తుంది, ACR వస్తుంది, RCA వస్తుంది, సో ఆన్. రైట్, అట్లా డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో అన్నిటిని పర్ముటేషన్స్ అంటాం. ఓకే, సో సేమ్ లెటర్స్ డిఫరెంట్ అరేంజ్మెంట్ని పర్ముటేషన్స్ అంటాం. ఓకే, అయితే ఆ పర్ముటేషన్స్ అన్నిట్లో ఏదైనా పర్ముటేషన్ వీటిలో సబ్స్ట్రింగ్ ఉందా అనేది క్వశ్చన్ అనమాట S2లో. సో ఇక్కడ చూద్దాం, S1 యొక్క పర్ముటేషన్ ఇది S2లో సబ్స్ట్రింగ్ ఉందా అంటే ఇవ్వండి, ఉంది కదా, BA. సో ట్రూ రిటర్న్ చేస్తాం, ఉంది, సో ట్రూ రిటర్న్ చేయమని అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సేమ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి కూడా సేమ్ పర్ముటేషన్ BA. అది ఇక్కడ సబ్స్ట్రింగ్ లాగా ఉందా, ఇక్కడ B ఉంది, A ఉంది, రైట్, బట్ థింగ్ ఏంది అంటే మధ్యలో O ఉంది. సబ్స్ట్రింగ్ అంటే కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్, ఇది కంటిన్యూస్ కాదు, ఎందుకు, మధ్యలో O ఉంది కాబట్టి. సో ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఒకవేళ సబ్సీక్వెన్స్ క్వశ్చన్ అయి ఉంటే, ఇది సబ్సీక్వెన్స్ ఉందా అని అడిగి ఉంటే అప్పుడు ట్రూ రిటర్న్ చేయాల్సి వచ్చేదేమో, బట్ ఇది సబ్స్ట్రింగ్ క్వశ్చన్ కాబట్టి ఫాల్స్. ఓకే, ఇది చూడండి, CARకి చాలా పర్ముటేషన్స్ ఉన్నాయి, దాంట్లో ఏదైనా ఒక్కటి ఉన్నా కానీ మనం ట్రూ రిటర్న్ చేయాలి, ఏది లేకపోతేనే ఫాల్స్ రిటర్న్ చేయాలి. అయితే చూద్దాం, RAC ఉందా, లేదు, ACR ఉందా, లేదు, మిగతా ఏవి లేవు, కానీ ARC అనేది ఉంది కదా, ARC సబ్స్ట్రింగ్ లాగా ఉంది, రైట్. సో ట్రూ రిటర్న్ చేస్తాం ఇక్కడ కూడా. ఇది క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్కి బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం అండ్ దాని ఆప్టిమైజేషన్ కూడా డిస్కస్ చేసేద్దాం. బట్ దానికంటే ముందే నేను ఎప్పుడు చెప్పేదా మీకు మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ ఆల్రెడీ ట్రై చేసి వచ్చి ఉండకపోతే నేను ఇక్కడే ఉంటా, కింద లింక్ ఉంటుంది, వెళ్ళి ట్రై చేసి రండి, తర్వాతే వచ్చే సొల్యూషన్ చూడండి. అప్పుడే మీకు రాజమౌళి స్టాంప్ వేసినట్టు ఈ అల్గోరిథం గుర్తుండిపోతుంది. ఓకే, మనం సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. సో కార్ అనే ఈ స్ట్రింగ్ యొక్క పర్ముటేషన్ ఏదైనా ఇక్కడ ఉందా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, రైట్. సో నేను నేవ్గా, రైట్, ఏం తెలివి వాడకుండా పక్కా సొల్యూషన్ రావాలి అంటే ఏం చేయాలి, సింపుల్, దీని పర్ముటేషన్ ఇందులో సబ్స్ట్రింగ్ లాగా ఉందా అని అడుగుతున్నాడు. సో దాని పర్ముటేషన్స్ అన్ని క్రియేట్ చేసేసుకుంటా. దీనికి 6 పర్ముటేషన్స్ ఉంటాయి, 6 పర్ముటేషన్స్ రాసేసుకున్నాయి చూడండి, దీంతో కలిపి 6. ఓకే, సో నవ్ ఈ పర్ముటేషన్ ఇక్కడ ఉందా లేదా అని చెక్ చేస్తే సరిపోతుంది కదా, రైట్. పర్ముటేషన్ ఏదైనా ఉందా అని అడుగుతుంటే నేను పర్ముటేషన్స్ అన్ని క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు ఎట్లా చెక్ చేస్తా చూడండి, ఇది 3 లెటర్ స్ట్రింగ్, రైట్. సో ఈ 3 లెటర్ ఇందులో కూడా 3 లెటర్ తోటే మ్యాచ్ అవుతుంది, కానీ 5 లెటర్స్తో మ్యాచ్ కాదు కదా. సో నేను ఏం చేస్తా అంటే ఇందులో 3 లెటర్ సబ్స్ట్రింగ్స్ని ప్రతిదాన్ని అడుగుతా అనమాట. ఏమని అడుగుతా, ఇక్కడ కార్ ఉంది కదా, నువ్వు కార్వా అని అడుగుతా. అదేమంటుంది, నేను కార్ని కాదు అంటది. నెక్స్ట్కి వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఈ 3 లెటర్స్ సబ్స్ట్రింగ్, నువ్వు కార్వా అని అడుగుతాం, కాదు అంటది. నేను ఆర్క్ని అంటది, రైట్. ఇది RCని అంటది, లేదు. సో CEL సేమ్, ఎక్కడ దొరకట్లేదు.
ఓకే, కార్ అనేది ఎక్కడ దొరకదు డెఫినెట్లీ. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ పర్ముటేషన్కి వెళ్తాం, ఏసీఆర్ అనే పర్ముటేషన్. ఓకే, ఏసీఆర్ సేమ్, నువ్వు ఏసీఆర్ వా అని అడుగుతా, నేను ఏసీఆర్ని కాదు బార్ని ఎన్నిసార్లు చెప్పాలి అంటది. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ దాన్ని అడుగుతా అంట. నువ్వు ఏసీఆర్ వా అని అడిగితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నావు, అది చెప్పదు, బట్ నేను ఏసీఆర్ని కాదు అని మాత్రం చెప్తుంది. ఓకే, ఏసీఆర్వి కాదు, నెక్స్ట్కి వెళ్ళాలి, ఆర్సీ. సో మనకి ఇక్కడ ఏసీఆర్ కూడా దొరకదు. సో మనం డిఫరెంట్ స్ట్రింగ్స్ చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒకక్కడ ఏఆర్సీ అనేది వస్తుంది కదా, అప్పుడు ఏఆర్సీ, నువ్వు ఏఆర్సీ వా అని అడిగితే లేదు లేదు నేను బార్ని చెప్పి విసుకొస్తుంది అంటది, ఏఆర్సీ దొరుకుతుంది. రైట్, ఏఆర్సీ దొరికినప్పుడు ఓకే, ఈ ఆల్గరిథం ఆపేసి మనం ట్రూ రిటర్న్ చేయొచ్చు. పర్ఫెక్ట్ ఆల్గరిథం లా ఉంది కదా. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏం లేదనుకుంటున్నాను నేను. సబ్స్ట్రింగ్స్ అన్ని దీని పర్మిటేషన్స్ అన్ని రాసేస్తాం, అన్నిటినీ వెతుకుతాం. అన్నిటిని వెతికినప్పుడు ఎక్కడో ఒకటి దొరికేస్తుంది కదా అనేది నా కాన్ఫిడెన్స్ అనమాట. వెతుకుతున్నప్పుడు ఎట్లా వెతుకుతున్నా, ఇది దీనిలో ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని లెటర్ సబ్స్ట్రింగ్ నీ వెతుకుతున్నా అనమాట. నీ దగ్గర ఉందా లేదా, ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోతా, నెక్స్ట్ సబ్స్ట్రింగ్, నెక్స్ట్ సబ్స్ట్రింగ్, నెక్స్ట్ సబ్స్ట్రింగ్, నెక్స్ట్ సబ్స్ట్రింగ్, అట్లా లాస్ట్ వరకు వెళ్ళిపోతా. ఓకే కూల్. దీనికి టైం కాంప్లెక్సిటీ డిస్కస్ చేద్దాం. దీని సైజ్ ఎన్ అనుకుందాం, దీని సైజ్ ఎం అనుకుందాం. ఎందుకంటే ఈ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్కి రాయం కదా మనం టైం కాంప్లెక్సిటీ అనేది. దాని సైజ్ ఎం అనుకుంటాం, దీని సైజ్ ఎన్ అనుకుంటాం, దాని తర్వాత రాస్తాం అనమాట. ఓకే, సో దీని పర్మిటేషన్స్ తీస్తున్నాం. ఫస్ట్ ఎంత టైం కాంప్లెక్సిటీ దానికి, ఎం ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఎన్ని పర్మిటేషన్స్ ఉంటాయి దీనికి, ఒక 3 లెటర్ సబ్స్ట్రింగ్కి, 3 లెటర్ స్ట్రింగ్కి 3 ఫ్యాక్టరల్ పర్మిటేషన్స్ ఉంటాయి. సో ఎం లెటర్ స్ట్రింగ్కి ఎం ఫ్యాక్టరల్ పర్మిటేషన్స్ ఉంటాయి. ఎం ఫ్యాక్టరల్ అంటే ఏందో తెలియకపోతే అది చాలా పెద్ద నెంబర్. బేసిక్గా ఓ 10 నెంబర్స్ ఉంటే 10 × 9 × 8 × 7 × అట్లా చాలా పెద్ద నెంబర్ వస్తుంది. అట్లాంటిది కన్స్ట్రెంట్స్లో అయితే 10⁴ సైజ్ స్ట్రింగ్ ఇస్తా అన్నాడు వాడు. 10⁴ ఫ్యాక్టరియల్ అంటే చాలా పెద్దది. ఆల్రెడీ ఎం ఫ్యాక్టరియల్ వచ్చిందంటేనే మనం ఒక క్వశ్చన్లో ఓడిపోయినట్టు. ఓకే ఓకే, మనకు సొల్యూషన్ అయితే వచ్చింది అట్లీస్ట్. ఓకే, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బట్ ఈ సొల్యూషన్ అయితే కరెక్ట్ కాదని అర్థం. బట్ స్టిల్ మనం మొత్తం టైం కాంప్లెక్సిటీ చేసి దాని తర్వాత ముందుకెళ్దాం. దాని తర్వాత ఎం ఫ్యాక్టరియల్ పర్మిటేషన్స్ని ఒక్కొక్క దాన్ని చెక్ చేస్తున్నాం. ఈ స్ట్రింగ్ మొత్తంలో ఉందా 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 అని చెక్ చేస్తున్నాం. రైట్, దానికి ఎంత టైం కాంప్లెక్సిటీ పడుతుంది, మనం జస్ట్ 3 లెటర్ సబ్స్ట్రింగ్స్ అన్నింటినీ అడుగుతున్నాం. స్లైడింగ్ విండో ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం. ఓకే, స్లైడింగ్ విండో ప్యాటర్న్ ఎందుకు ఫాలో అవుతున్నాం అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఈ 3 లెటర్స్, తర్వాత ఈ 3 లెటర్స్, ఈ 3 లెటర్స్, అట్లా విండో పక్కకు జరుగుతూ ఉంది చూడండి. 2 పాయింటర్ పార్ట్ 2 చూస్తే మీకు అర్థమైపోతుంది దాంట్లో. కూల్. సో దీనికి ఎంత టైం కాంప్లెక్సిటీ అంటే O of n. సో దీనికి O of m ఫ్యాక్టోరియల్ ఇంటూ n టైం కాంప్లెక్సిటీ పడుతుంది, విచ్ ఇస్ వెరీ హ్యూజ్. సో ఈ ఆల్గరిథం మనకి వర్క్ కాదు, దీని మీద మనం ఏదో ఒక ఆప్టిమైజేషన్ చేయాలి. ఓకే, సో ఆప్టిమైజేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనకి పర్మిటేషన్ ఎం ఫ్యాక్టరీలో పడుతుంది. సో ఇది క్యాన్సిల్ చేయాలి అంటే ఎనీ పర్మిటేషన్స్ క్రియేట్ చేయకూడదు, సింపుల్. ఆప్టిమైజ్ చేసేసిన అయిపోయిందా. ప్రాబ్లం ఏంటి అంటే మనం ఈ పర్మిటేషన్స్ తీయకపోతే మనం పర్మిటేషన్స్ని సెర్చ్ చేయలేము. అప్పుడు మన దగ్గర ఉంది ఏంది, ఈ ఒక్క స్ట్రింగే ఉంది. ఈ ఒక్క స్ట్రింగ్ని నేను ఇక్కడ సెర్చ్ చేసి ఆన్సర్ ఎట్లా చెప్తా, దాని పర్మిటేషన్ ఉందా లేదా అని ఎట్లా చెప్తా. బట్ చెప్పాలి, ఎందుకంటే నేను పర్మిటేషన్స్ని క్రియేట్ చేసేంత టైం నా దగ్గర లేదు. ఎం ఫ్యాక్టోరియల్ ఆపరేషన్స్ పడుతున్నాయి, అది అంత నా దగ్గర టైం లేదు. రైట్, సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ని చూసి నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంది అంటే ఇది కారా అని అడుగా, ఇది కార్ యొక్క పర్మిటేషనా అని అడుగుతా. అది నా అప్రోచ్ అనమాట. ఓకే, నేను పర్మిటేషన్స్ క్రియేట్ చేయలేకపోతున్నా కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తా, నువ్వు కార్ యొక్క పర్మిటేషన్ వా అని అడుగుతా. అదేం చెప్తుంది, నేను బార్ని అని చెప్పగలుగుతుంది. నేను కార్ యొక్క పర్మిటేషన్ నా కాదా నాకు తెలియదు అంటది. అది మనం యాజ్ అ ప్రాబ్లమ్ సాల్వర్ మనం కనుక్కోవాలి. ఓకే, ఎట్లా చేస్తారు అనేది. సో నా ఐడియా ఏంది అంటే నేను ప్రతి సబ్స్ట్రింగ్ని నువ్వు కార్ యొక్క పర్మిటేషన్ వా అని అడుగుతా. సో బార్ అనేది లేదు, నేను కార్ యొక్క పర్మిటేషన్ కాదు అని చెప్పాలి. ఈ ఆర్క్ అనేది ఎస్ ఐఎమ్ అ పర్మిటేషన్ ఆఫ్ కార్ అని చెప్పాలి. అది ఎట్లా చేస్తారు, అది క్వశ్చన్. మీకు 2 స్ట్రింగ్లు ఇస్తా, 2 స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు ఇది దీని పర్మిటేషనా కాదా ఆర్ వైస్ వర్సా చెప్పగలుగుతారా. ఇది చెప్పగలిగితే మీకు సొల్యూషన్ వచ్చేసినట్టే. యాక్చువల్లీ మనం ఈ సొల్యూషన్ని ఆల్రెడీ ఈ ప్లేలిస్ట్లోనే ఆనాగ్రామ్స్ క్వశ్చన్లో డిస్కస్ చేసినాం. మీకు ఐడియా వస్తుందా చూడండి, నేను ముందుకు వెళ్తున్నా. ఓకే, సో మనం పర్మిటేషన్స్ 2 స్ట్రింగ్లు ఇచ్చి అవి 2 ఒకదానికొకటి పర్మిటేషనా కాదా అని తెలుసుకోవాలి అని అడిగితే
ఫస్ట్ పర్ముటేషన్ డెఫినేషన్కి వద్దాం. పర్ముటేషన్ డెఫినేషన్ ఏంది? రెండు స్ట్రింగ్స్ లెటర్స్ సేమ్ ఉంటాయి కానీ అరేంజ్మెంట్ డిఫరెంట్. లెటర్స్ సేమ్ ఉంటాయి, అరేంజ్మెంట్ డిఫరెంట్. ఇప్పుడు అరేంజ్మెంట్ పక్కన పెట్టేసేయండి, లెటర్స్ సేమ్ ఉంటాయి. సో నేను ఇప్పటి నుంచి నువ్వు కార్వా అని అడిగాను. నీ లెటర్స్ ఏంది? C1, A1, R1. నేను ఇప్పుడు ఏమడుగుతా తెలుసా? నీ స్ట్రింగ్లో C1, A1, R1 ఉందా అని అడుగుతా. అప్పుడు అది ఏం చెప్తుంది? లేదు, నా దగ్గర B1, A1, R1 ఉందా అని చెప్తుంది. రైట్, ఓకే, నా దగ్గర C ఉంది, నీ దగ్గర B ఉంది, మన ఇద్దరం సేమ్ కాదు అని చెప్పేసి నెక్స్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. వీఆర్ నాట్ ద సేమ్ బ్రో అంటుంది. దాని తర్వాత ARC వచ్చింది. ARC దగ్గరకు వచ్చినప్పుడు అదేం చెప్తుంది? నా దగ్గర A1, C1, R1 ఉంది అని చెప్తుంది. ఇదేం చెప్తుంది? CAR నాది కూడా అంతే, ఒక్కొక్కటి ఉన్నాయి, మ్యాచ్ అయింది, పర్ఫెక్ట్ అని చెప్పేసి మ్యాచ్ ట్రూ రిటర్న్ చేయొచ్చు మనం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మీకు అర్థమైందా? వాటి కౌంట్స్ మీద ఆధారపడి ఆన్సర్ చెప్తున్నాం. ఒకవేళ CARC అని ఉందనుకుందాం, ఇక్కడ ఇంకో C ఉంటే అప్పుడు చూడండి, అప్పుడు 2 C's ఒక A ఒక R తోటి మ్యాచ్ అయ్యేది. బేసిక్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఏ స్ట్రింగ్ ఉన్నా కానీ దాని కౌంట్స్ అన్నీ నేను స్టోర్ చేసుకొని, ఇక్కడ కూడా కౌంట్స్ బేసిస్ మీద క్వశ్చన్ అడిగితే మన కౌంట్స్ సేమా, మన లెటర్స్లో యొక్క కౌంట్స్ సేమా, అన్ని లెటర్స్ సేమ్ ఉండాలి, లెటర్ కౌంట్స్ సేమ్ ఉండాలి. ఉన్నాయా? ఉంటే నువ్వు నేను ఒకటే. అరేంజ్మెంట్ ఎట్లుంటుంది? మన ఇద్దరం పర్ముటేషనే. ఎందుకు? లెటర్స్ సేమ్ కాబట్టి. అది నా ఐడియా. అండ్ నేను ఇప్పుడు ఈ కౌంట్స్ ఎట్లా స్టోర్ చేసుకుంటా, ఇది కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఈ లెటర్ ఎన్నిసార్లు ఉంది, ఈ లెటర్ ఉందా అనేది ఎట్లా వస్తుంది? హ్యాష్ మ్యాప్ వాడితే వస్తుంది. ఓకే, తెలియని వాళ్ళు హ్యాష్ మ్యాప్ వీడియో చూసిరండి. అండ్ ఇది స్ట్రింగ్స్ టాపిక్ కాబట్టి కౌంట్ అరేస్ కూడా వాడచ్చు. అది కూడా మనం ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసినాం, కౌంట్ అరేస్ అంటే ఏంది అని చెప్పేసి. నేను ఈ ప్రాబ్లంలో హ్యాష్ మ్యాప్ తోటి ముందుకు వెళ్తున్నా. సో మీకు హ్యాష్ మ్యాప్ అంటే తెలిస్తే సరిపోతుంది. మనం నెక్స్ట్ ఆల్గరిథం అండ్ కోడ్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ కోసం స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాం అనేది ఆల్గరిథం లాగా చూద్దాం. ఆ తర్వాత సూడో కోడ్ కూడా రివీల్ అవుతుంది. ఎక్కడైనా మీకు అర్థమైపోయింది అని అనిపిస్తే మీరు డెఫినెట్గా డైరెక్ట్గా మూవ్ అయిపోండి, సూడో కోడ్ చూడండి. ఓకే, ఆల్సో S1 ఒక్కటి మార్చిన ఎగ్జాంపుల్లో, ఎందుకంటే ఈ కార్ అనేది ఇక్కడే దొరికేస్తుంది కదా, కార్ పర్ముటేషన్ లాస్ట్ వరకు దొరకకూడదు అని చెప్పేసి ఆల్గరిథం నీట్గా అర్థం కావడానికి వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఓకే, డోంట్ వరీ, అంత అర్థమైపోతుంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏమనుకున్నాం, పర్ముటేషన్స్ క్రియేట్ చేయము. పర్ముటేషన్స్ బదులు ఏం చేస్తాం? లెటర్స్ కౌంట్స్ స్టోర్ చేసుకుంటాం, ఒక హ్యాష్ మ్యాప్ స్టోర్ చేసుకుంటాం. రైట్, ఈ హ్యాష్ మ్యాప్లో లోన్ అనే లెటర్లు అన్ని సపరేట్ లెటర్లు వాటి కౌంట్లు స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? నా ఇది 4 లెటర్ స్ట్రింగ్, దీని పర్ముటేషన్ ఎన్ని లెటర్స్ ఉంటుంది? 4 లెటర్స్ ఉంటుంది. సో అందులో కూడా 4 లెటర్స్ అన్ని 4 లెటర్ సబ్ స్ట్రింగ్స్ అన్ని చెక్ చేయాలి, ఏదైనా పర్ముటేషన్ దీనిది అని చెప్పేసి, అంతే కదా. సో స్టార్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ 4 లెటర్ సబ్ స్ట్రింగ్, దాన్ని హ్యాష్ మ్యాప్లో వేసుకుందాం. B1 టైం, A1 టైం, R1 టైం, C1 టైం మ్యాచ్ అవుతున్నాయా? 2 సబ్ స్ట్రింగ్లు మ్యాచ్ అవుతున్నాయి అంటేనే, 2 హ్యాష్ మ్యాప్లు మ్యాచ్ అవుతున్నాయి అంటే ఈ రెండు స్ట్రింగ్లు ఏవైతే కన్సిడర్ చేస్తున్నామో అవి పర్ముటేషన్స్ అని అర్థం. బట్ అవి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి పర్ముటేషన్స్ కాదని అర్థం. కోడ్లో ఎట్లా చెక్ చేస్తారు మ్యాచ్ అవుతున్నాయా లేదా అని? ఇందులో ఉన్న కీస్ అన్నీ చూస్తారు, ఇందులో ఉన్న లెటర్స్ చూస్తారు. ఎల్ ఇందులో ఉందా? లేదు. సో మ్యాచ్ ఎట్లయితుంది? ఎల్ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఇక్కడ ఈ స్ట్రింగ్లో ఎల్ లేదు కాబట్టి ఇది పర్ముటేషన్ కాలేదు. ఎందుకంటే పర్ముటేషన్ చేసినప్పుడు ఎల్ ఎక్కడికి పోదు, ఎల్ వేరే అరేంజ్మెంట్ మారుతుంది తప్ప మాయమైపోదు. సో అది పర్ముటేషన్ కాదు అని అర్థం. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. BARCలో ఎల్ లేదు కాబట్టి అది పర్ముటేషన్ కాదు కాబట్టి నెక్స్ట్కి వెళ్తున్నాం. ARCE, రైట్, ఇక్కడ ఇంకొక హ్యాష్ మ్యాప్ వేస్తాం. A1, R1, C1, E1. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో అన్నీ ఒక్కొక్కసారి రిపీట్ అయినట్టునే, బట్ కొన్నిసార్లు 2 టైమ్స్ రిపీట్ అయినా కానీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ మారదు. అన్ని లెటర్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ లెటర్స్తో పాటు వాటి కౌంట్స్ కూడా సేమ్ ఉండాలి. ఉన్నాయా? అసలు లెటర్సే సేమ్ లేవు. రైట్, సో ఇది కూడా పర్ముటేషన్ కాదు. సో నెక్స్ట్కి మూవ్ అవుతాం. ఇట్లా మూవ్ అయ్యేటప్పుడు మీరు ఒక విషయం చూడండి, మళ్ళా నేను క్రియేట్ చేస్తున్నా హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసి టెస్ట్ చేస్తున్నా. రైట్, బట్ మనకి ఇంకొక విషయం ఏం తెలుసు అంటే, ఇది స్లైడింగ్ విండో ప్యాటర్న్లో వెళ్తున్నాం. మీరు కరెక్ట్గా చూడండి. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ ఏం చెక్ చేస్తా? నేను CELO చెక్ చేస్తా. అంటే I++ చేస్తున్నా, ఇది I అనుకుంటే I++ చేస్తా,
జే ప్లస్ ప్లస్ చేస్తా. జే ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది, ఐ అక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. స్లైడింగ్ విండో ప్యాటర్న్ వెళ్తుందా? 2 పాయింటర్ సెకండ్ అప్రోచ్ చూస్తే మీకు అర్థమవుతుంది. స్లైడింగ్ విండో ఒకవేళ మీకు తెలియకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి వచ్చి వీడియో చూడండి, అప్పుడే ఇంకా తొందరగా అర్థమవుతుంది. ఓకే, స్లైడింగ్ విండోని అసలు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ వీడియోలో. సో ఐ ప్లస్ ప్లస్ జే ప్లస్ ప్లస్, ఐ ప్లస్ ప్లస్ జే ప్లస్ ప్లస్ చేస్తున్నాం. అయితే నేనేమంటా అంటే ఇప్పుడు చూడండి, నాది ఈ హ్యాష్ మ్యాప్ ఆర్సిఈఎల్ది. నాకేం తెలుసు, నెక్స్ట్ ఈ ఓని యాడ్ చేస్తా, ఈ ఆర్ని తీసేస్తా అని తెలుసు, రైట్? అట్లాంటప్పుడు నేను కొత్త హ్యాష్ మ్యాప్ ఎందుకు క్రియేట్ చేయాలి? నేను ఏం చేస్తా వినండి, నేను ఇది యాడ్ చేయాలి కదా, ఇది యాడ్ చేస్తున్నా, యాడ్ చేసి ఓ 1 టైం అని పెట్టుకుంటా. అండ్ ఇది తీసేయాలి కదా, ఇది తీసేయాలి కాబట్టి ఈ లెటర్ ఏంది ఆర్ తీసేస్తా. ఇందులో నుంచి ఆర్ ఒక కాపీ తీసేయాలి. సో ఆర్ ఒకటేసారి ఉంది, ఆ ఒకటి తీసేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏమొచ్చింది? సిఈఎల్ఓ, అదేనా? మ్యాచ్ అయిందా సబ్స్ట్రింగ్? సో ఇప్పుడు నేను కొత్త హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసే బదులు ప్రతిసారి ఇది 10 లెటర్ స్ట్రింగ్ అనుకోండి, మళ్ళీ 10 లీటర్స్, మళ్ళీ 10 లీటర్స్, మళ్ళీ 10 లీటర్స్ చూసే బదులు ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే జస్ట్ కొత్త లెటర్ లోపలేస్తాం, పాత లెటర్ బయటకు తీస్తాం, కొత్త లెటర్ లోపలేస్తాం, పాత లెటర్ బయటకు తీస్తాం. ఇట్లా మనం హ్యాష్ మ్యాప్ని మెయింటైన్ చేస్తాం. చూడండి, ఇది ఒక్కటే థింగ్ నేను మారుస్తున్నా, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది, అన్ని మ్యాచ్ అయిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ బిఏఆర్సి, B1 A1 R1 C1 చెక్ చేసినాం, మ్యాచ్ కాలేదు. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ లెటర్లో ఈ యాడ్ చేస్తాం, బి తీసేస్తాం. సెకండ్ స్ట్రింగ్ వచ్చేసింది, సెకండ్ సబ్ స్ట్రింగ్ వచ్చేసింది, చెక్ చేయాల్సిందే, రైట్? సో బి తీసేస్తున్నా, B0 ఆర్ బి తీసేస్తున్నా మొత్తానికి, రైట్? అండ్ ఈ యాడ్ చేస్తున్నా దీని బదులు E1. సో ఏఆర్సి ఆర్డర్ మ్యాటర్ కాదు హ్యాష్ మ్యాప్లో ఎట్లాగు. సో ఈ ఏఆర్సి అన్ని 1 టైం ఉన్నాయి, అంతేనా? మ్యాచ్ అవుతుందా రెండింటికి? అండ్ ఇక్కడ మ్యాచ్ అవుతుందా? లేదు, మ్యాచ్ కాలేదు. సో ఇంకా ముందుకెళ్ళి చెక్ చేస్తాం, రైట్? ముందు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందేమో తెలియదు కదా, ఇప్పుడైనా డెసిషన్ తీసుకోలేను. సో ఎల్ యాడ్ చేస్తా, ఏ తీసేస్తా, ఏ తీసేస్తున్నా, ఎల్ యాడ్ చేస్తున్నా. ఎల్ఆర్సిఈ కరెక్టే ఉన్నాయా? ఎల్ఆర్సిఈ మ్యాటర్ కాదు, పర్మిటేషన్లో చెక్ చేస్తున్నాం కాబట్టి ఎట్లాగో మ్యాటర్ కాదు. అరేంజ్మెంట్ అనేది లెటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయా, వాటి కౌంట్లు సేమ్ ఉన్నాయా చూడండి. అవి ఇక్కడ చెక్ చేస్తారు, దొరకలేదు. మళ్ళీ ఏం చేస్తారు, ఓ యాడ్ చేస్తారు, ఆర్ తీసేస్తారు, మ్యాచ్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తారు, ఈ ఆర్ తీసేసారు, ఓ యాడ్ చేసారు, ఆల్రెడీ అయిపోయింది. ఎన్ యాడ్ చేస్తారు, సి తీసేస్తారు, ఇక్కడ కూడా మ్యాచ్ కాలేదు. లాస్ట్కి ఏం చేస్తారు, ఈ తీసేసి ఏ యాడ్ చేస్తారు, ఈ తీసేసి ఏ యాడ్ చేస్తారు. సో ఏ 1 టైం, ఎల్ 1 టైం, ఓ 1 టైం, ఎన్ 1 టైం, ఎల్ 1 టైం, ఓ 1 టైం, ఏ 1 టైం, ఎన్ 1 టైం, పర్ఫెక్ట్ మ్యాచ్, రైట్? మ్యాచ్ అయినాయి కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తాం. ఒకవేళ ఎక్కడ మ్యాచ్ కాలేదు అనుకోండి, ఇంకొక సబ్స్ట్రింగ్ కూడా లేదు నేను చూడడానికి ఇంకా ముందుకి, సో ఇక్కడ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ నేను లోన్ కాకుండా ఇంకేదైనా తీసుకొని ఉంటే, LONR అన్నట్లు ఏమైనా తీసుకొని ఉంటే అది దొరికేది కాదు, ఫాల్స్ రిటర్న్ చేస్తాం అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, సింపుల్. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఒకటే హ్యాష్ మ్యాప్ మెయింటైన్ చేస్తున్నాం, I++ J++. I++ చేసినప్పుడు ith లెటర్ తీసేస్తున్నాం, J++ చేస్తున్నప్పుడు jth లెటర్ యాడ్ చేస్తున్నాం. ఇట్లా చేసిన తర్వాత చెక్ చేస్తున్నాం, చెక్ చేసి మ్యాచ్ అయింది అనుకోండి, పర్ఫెక్ట్, ట్రూ రిటర్న్ చేయొచ్చు. చెక్ చేసి మ్యాచ్ కాలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ J++ అది లోపలికి, I++ ఇది బయటికి, J++ లోపలికి, I++ బయటికి, ఇట్లా చేసుకుంటూ వెళ్ళేసరికి మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సూడో కోడ్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా S1 లెంత్ అనేది S2 లెంత్ కంటే ఎక్కువ ఉంటే, ఇప్పుడు ఇది S1 రైట్, దీని లెంత్ 4, ఇప్పుడు 3 లెటర్స్ సబ్ స్ట్రింగ్ ఉంది, ఇది 3 లెటర్స్ స్ట్రింగ్ అనుకోండి S2, అప్పుడు ఇదే 4 లెటర్స్. ఆ 3 లెటర్స్లో దీని పర్మిటేషన్ ఎట్లా పడుతుంది, దీని పర్మిటేషన్ 4 లెటర్స్ ఉంటుంది కదా, రైట్? అప్పుడు అందులో దొరుకుతుందా? 4 లెటర్స్ 3 లెటర్స్లో దొరుకుతాయి ఎక్కడైనా? సో ఫాల్స్ రిటర్న్ చేసేస్తాం. ఓకే, S1 లెంత్ అనేది S2 లెంత్ కంటే ఎక్కువ ఏం లేదు, ఈక్వల్ ఉంది, లేకపోతే S2 లెంత్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం నెక్స్ట్కి వెళ్తాం. ఏం చేస్తాం, హ్యాష్ మ్యాప్స్ క్రియేట్ చేసుకుంటాం. హ్యాష్ మ్యాప్ 1, హ్యాష్ మ్యాప్ 2 క్రియేట్ చేసేసుకుందాం, రైట్? మనం 2 హ్యాష్ మ్యాప్స్ వాడుతున్నాం కదా, మళ్ళీ క్రియేట్ చేయట్లేం కదా. సో ఇక్కడ చూడండి, J = 0 అని స్టార్ట్ చేసిన, ఇక్కడ నాకు ఐతో పెద్ద పని లేదు, ఐని కూడా J టర్మ్స్లో రాసుకుంటా నేను. జస్ట్ J అనేది ఎక్కడి వరకు వెళ్తుంది, S1 లెంత్ వరకు వెళ్తుంది. చూడండి, S1 లెంత్ -1 వరకు వెళ్తుంది. సో S1 4 కాబట్టి J అనేది 4 కానంత వరకు అన్ని లెటర్స్ని లోపల వేసేసుకుంటా, హ్యాష్ మ్యాప్ లోపల వేసుకుంటా, ఇవి వేసుకుంటా, రైట్? ఇందులో నుంచి కూడా J అక్కడి వరకు వెళ్ళే వరకు అన్ని వేసుకుంటా, రైట్? హ్యాష్ మ్యాప్లో అదే కోడ్ రాస్తున్నా చూడండి. హ్యాష్ మ్యాప్ 1లో S1 యొక్క లెటర్స్ అన్ని వెళ్ళిపోయినాయి.
హ్యాష్ మ్యాప్ 2లో S2 యొక్క లెటర్స్ వాటి కౌంట్స్ అని వెళ్ళిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? ఇఫ్ హ్యాష్ మ్యాప్స్ మ్యాచ్ రిటర్న్ ట్రూ. ఇక్కడ మీరు హ్యాష్ మ్యాప్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయండి. ఓకే, హ్యాష్ మ్యాప్స్ మ్యాచ్ అయితే ట్రూ రిటర్న్ చేయండి, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేయండి. రైట్, ఈ సిరీస్ ఇప్పటి వరకు ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు ఇది చేయగలుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తూ అక్కడ అట్లా వదిలిన ఇఫ్ కండిషన్ రాసేయకండి. జస్ట్ ఈ రెండు హ్యాష్ మ్యాప్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూడండి. ఒక ఫర్ లూప్ వేసి చూడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు రాయగలిగితే సూపర్ గుడ్, రాయలేకపోయినా కింద నేను రాసేస్తా, అక్కడ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వైల్ జే లెస్ దెన్ S2 డాట్ లెంత్ అంటే మనం జే ఇక్కడ నుంచి ఉంది కదా, ఇది ఇక్కడ దాటే వరకు, ఏ అనేది దాటిపోనంత వరకు, లాస్ట్ లెటర్ దాటనంత వరకు ఏం చేస్తాం? జేత్ లెటర్ యాడ్ చేస్తాం, ఐత్ లెటర్ తీసేస్తాం. బట్ ఇక్కడ ఐ జే అనేవి కాన్స్టెంట్గా ముందుకు వెళ్తున్నాయి. I++ J++, I++ J++. ఐ అనేది ఏం తెలుసా? J మైనస్ S1 డాట్ లెంత్. సో అదే రాసిన J మైనస్ S1 డాట్ లెంత్. ఐత్ లెటర్ అది, ఐత్ లెటర్ మైనస్ చేసేస్తున్నా, జేత్ లెటర్ యాడ్ చేస్తున్నా. ఇది సింపుల్ మ్యాథ్, ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఒకటి ఇంకో దాన్ని మైనస్ లెంత్ చేస్తే వస్తుంది అని చెప్పేసి. ఓకే, కూల్. సో ఐత్ లెటర్ తీసేస్తున్నా, జేత్ లెటర్ యాడ్ చేస్తున్నా, మళ్ళీ చెక్ చేస్తున్నా హ్యాష్ మ్యాప్స్ మ్యాచ్ అవుతున్నాయా చెక్ చేస్తున్నా. రైట్, ఎట్లా? ఇది చూసినా, ఇది కాగానే చెక్ చేసిన, చెక్ చేసిన తర్వాత ఐత్ లెటర్ యాడ్ చేసిన, జేత్ లెటర్ తీసేసిన, మళ్ళీ చెక్ చేసిన, మళ్ళీ జేత్ లెటర్ యాడ్ చేసిన, ఐత్ లెటర్ తీసేసిన, మళ్ళీ చెక్ చేసిన. అట్లా చెక్ చేస్తూ పోయేసరికి ఎక్కడో ఒకక్కడ తగిలితే ట్రూ వస్తుంది, ఎక్కడ తగలకపోతే లాస్ట్కి ఫాల్స్ రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే, సో అవి వాటి సూడో కోడ్స్ అండ్ ఆల్గరిథమ్స్ అందరికీ అర్థమయ్యాయని అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే చిన్నదైనా పెద్దదైనా కింద కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. అండ్ ఇవాళకి అయితే ఇంతే. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ కోడింగ్.